హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము కేరళ నుండి. మేము ఎలా వెళ్తున్నాము అనేది మేము చూపిస్తాను. లెట్స్ గో. బేసిక్గా మేమైతే తత్కాల్లోనే బుక్ చేస్తాం, ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా కేరళ టు హైదరాబాద్, హైదరాబాద్ టు కేరళ ట్రావెల్ చేస్తూనే ఉంటాము. అండ్ టికెట్స్ అయితే అవైలబులే ఉండదు. 4 to 5 months వరకు ప్రీ బుకింగ్ అయిపోయే ఉంటాయి, మోస్ట్లీ స్లీపర్ కానీ ఏసీ కానీ. సో లక్కీగా ఏదైనా టికెట్ దొరుకుతుందా అని చెప్పి తత్కాల్లోనే మేము ట్రై చేస్తాము. ఆ డేట్లో మేము ట్రావెల్ అయిపోతాము. సో మేమైతే ఇలా మెమోరీస్ క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడు ట్రావెల్ చేసినప్పుడల్లా తన వీడియోస్ తీసి తను ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్గా ట్రావెలింగ్ అనేది ఓన్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. నేనైతే ఆల్రెడీ ఉగ్గు తీసుకొని వెళ్తాను, బట్ అది ఈవినింగ్ వరకు కొంచెం స్పాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు శబరి ఎక్స్ప్రెస్ అనేది కొంచెం అప్గ్రేడ్ అయ్యింది. అండ్ మనకు 11 o'clock వరకు మనం హైదరాబాద్లో రీచ్ అయిపోతాము. మేమైతే స్టేషన్ నుండి డైరెక్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇషిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా మమ్మీ అంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. 2 months అయింది, బట్ స్టిల్ ఎగ్జైట్మెంట్ కానీ ఆ మిస్సింగ్ కానీ చాలా ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ అయితే డిస్ట్రీ తీస్తుంది. సో ఇది తన ప్రొసీజర్. చిన్నపిల్లలు చూడగానే ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలాగానే యాక్ట్ చేస్తారు. మా పాప వచ్చిందని మా అమ్మ అయితే ఒకరోజు లీవ్ పెట్టి ఇంట్లోనే కూర్చుండిపోయింది. మేమైతే జర్నీ చేసి చాలా అలసిపోయాము, కానీ మా పాప మాత్రం ఫుల్ ఆన్ జోష్లో ఉంది. మంచి పాటలు పెట్టుకొని డ్యాన్స్ ఆడుతుంది. మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్.